శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మంలో కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉపాసనని దృష్టిలో పెట్టుకుని ఋషులు అనేకమైనటువంటి పర్వదినాల్ని నిర్ణయించి ఉన్నారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినాలలో భోగి, మకర సంక్రమణం, కనుమ ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి పండగలు. దీనిలో ఒక్కొక్క పండగ సర్వసాధారణంగా తిథిని ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకి శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. శ్రీకృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలోని అష్టమి శ్రీకృష్ణాష్టమి. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలోని చతుర్దశి మహాశివరాత్రి. కానీ ఒక్క భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తిథితో సంబంధం లేదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగగా నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని భోగి అని పిలవడానికి కారణం, ఆ తిథి వచ్చే సమయానికి, ఆ పండగ వచ్చే సమయానికి, దక్షిణాయనం పూర్తయ్యే సమయానికి రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా ఇంటికి వస్తుంది. కోతలు పూర్తయిపోయి పంట ఇంటికి వస్తుంది కాబట్టి పరమ సంతోషంతో రైతు సుఖాన్ని అనుభవించడం ప్రారంభమవుతుంది. రైతులందరూ సంతోషంగా ఉండేటటువంటి కాలం కనుక వాళ్ళు వచ్చినటువంటి పంటని ఆధారంగా సుఖాన్ని అనుభవించే కాలం కనుక దానికి భోగి, వాళ్ళు భోగం అనుభవించేటటువంటి కాలము, సంతోషాన్ని పొందే కాలమని భోగి పండగ అని నిర్ణయించడం జరిగింది. సమాజానికి అంతటికీ అన్నం పెట్టేటటువంటి రైతు సంతోషించేటటువంటి రోజు ఏది ఉంటుందో అది పండగగా నిర్ణయించడం వెనక ఋషులు ఎంత దార్శనికులై ప్రవర్తించారో, వారు వ్యవసాయానికి రైతుకి ఎంత పెద్దపీట వేశారో మనకి అర్థమవుతుంది. అలాగే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమైన కాలం. ఆంతరమైనటువంటి ఉపాసన కానివ్వండి, బాహ్యంలో వ్యవసాయం కానివ్వండి, చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయాలు. అందుకే సంవత్సరాది నాడు చేదు పచ్చడి తినిపిస్తారు. అంటే కష్టపడడం అనేటటువంటిది చాలా చేదుగానే ఉంటుంది, అంత సంతోషంగా ఉండదు. ఏ కష్టము చెయ్యకుండా హాయిగా కూర్చుని జీవితాన్ని గడిపేసేయి అంటే సంతోషంగానే ఉంటుంది, కానీ కష్టపడడం అలవాటు చేసుకో. అందుకే సంవత్సర ప్రారంభంలో చేదు పచ్చడి తినిపిస్తారు. భోగం అనుభవించేటటువంటి కాలం వచ్చినప్పుడు, ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దాన్ని అనుభవించే సమయం వచ్చినప్పుడు పాయసాన్నం తినిపిస్తారు. అంటే ఎవడు కష్టపడతాడో వాడికే మధుర పదార్థం తినేటటువంటి అధికారం ఉన్నది తప్ప, ఏ కష్టమూ పడకుండా నేను జీవితంలో సుఖాన్ని పొందాలని కోరుకోవద్దు. కష్టపడి బ్రతకడం నేర్చుకో అని కాలంలోనే అంతర్లీనమైన ప్రతిపాదన చేశారు. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఉపాసనకి సంబంధించినటువంటి కాలం. అందుకే ప్రకృతి యొక్క స్థితికి తట్టుకుని నిలబడి ఉపాసన చేస్తారు. ఉదాహరణకి కార్తీక మాసం ఉందనుకోండి, చలి పెరుగుతుంది. అయినా తెల్లవారుజామున లేచి చల్లటి నీళ్లు స్నానం చేసి, దీపాలు పెట్టి, దేవాలయ దర్శనం చేసి, శివకేశవుల మధ్య భేదభావన లేకుండా ఈశ్వరోపాసన చేసి చక్కగా భగవంతుని యొక్క సమీపమునందు మనసుని నిలబెడతారు. ఇలా దక్షిణాయనం అంతా ఉపాసన చేసినటువంటి కార్యం చేత చిట్ట చివరికి ఎక్కడో లేడు భగవంతుడు, ఇక్కడే ఉన్నాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నిజానికి బయట వెతికితే దొరికేవాడు కాదు భగవంతుడు, ఈ లోపలే ఉన్నాడు. ఎక్కడెక్కడికో విడితే దొరికేవాడు కాడు. విశ్వమునందే విశ్వనాథుడున్నాడు, విశ్వమునందే విష్ణు ఉన్నాడు అని సమాజాన్ని దేవాలయంగా చూడడం, అందరిలో భగవంతుణ్ణి చూడడం, అందరి యందు సమభావాన్ని పొందగలగడం, అటువంటి స్థితిని చేరగలిగినటువంటి పద్ధతికి దక్షిణాయన పుణ్యకాలం అంతా ఆలవాలమై ఉంటుంది. ఆ సమయమునందు చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధిగా భోగి పండగ వచ్చేటప్పటికి ఆంతరమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అది ఏదో బయట పదార్థముల యొక్క స్పర్శ వలన ఉద్భుతమయ్యేటటువంటి సంతోషము కాదు.
అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనిపించని స్థితిలో అటువంటి అద్వైతానుభూతిలో పొందేటటువంటి ఆనందమునకు భోగి అని పేరు. అందుకే దక్షిణాయనానికి చిట్ట చివర వచ్చేటటువంటి పండగ కాబట్టి దాన్ని భోగి పండగ అని పిలిచారు. ఇక భోగి పండగ పక్కన వచ్చినటువంటి రోజు మకర సంక్రమణం. భోగి పండగ నాడు సర్వసాధారణంగా అందరూ కూడా సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేస్తారు. అలా చేయడం వల్ల అలక్ష్మీ పరిహారమై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది అని. వస్త్రమునకు సనాతన ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అందుకే సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ రోజున నూతన వస్త్రాల్ని ధరిస్తారు. అట్లాగే పిల్లలకి భోగి పళ్ళు అని పోస్తారు. చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, చిల్లర పైసలు ఇటువంటివి దృష్టి తీసి పిల్లలకి తలమించి కిందకి దిగవిడిచి పోస్తారు. దాన్ని భోగి పళ్ళు అంటారు. అలా పొయ్యడానికి కారణమేమి అంటే భోగి పీడ తొలగిపోవాలి అని. ధార్మికమైనటువంటి భోగం అనుభవించడం శాస్త్రం దృష్టిలో కానీ ఈశ్వరుని దృష్టిలో కానీ పాపకార్యము కాదు. ఏది ధర్మ చట్రములోనికి ఇముడుతుందో అటువంటి భోగాన్ని గృహస్థు కోరుకోవచ్చు, అటువంటి భోగాన్ని అనుభవించవచ్చు. అది ధర్మచట్రము దాటిపోతే పక్కవారికి ఇబ్బంది, తనకి దోషం. అందుకే అటువంటి భోగానుభవమునకు ప్రతిబంధకంగా నిలబడేటటువంటి పాపం ఏదున్నదో ఆ పాపమును తొలగించుకోవడమే అలక్ష్మీ పరిహారం. అటువంటి అలక్ష్మిని పోగొట్టుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెద్దవాళ్ళైతే ఒంటికి నూనె రాసుకుని తలమించి స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి పెద్దలకు నమస్కరించి ఇంట చెయ్యవలసిన గృహదేవతారాధన చేసి చక్కగా గోశాలలకు, భగవద్ ఆరాధనా మందిరములకు, దేవాలయములకు, మఠ ప్రాంగణములకు వెళ్ళి దర్శనం చేసి నమస్కరించి వస్తారు. అలాగే తరువాతది మకర సంక్రమణం. మకర సంక్రమణం నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటి వరకు దక్షిణాయన పుణ్యకాలంగా పిలువబడినటువంటి కాలం ఉత్తరాయణము అని పిలువబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దాదిగా పరమ పవిత్రమైనటువంటి కాలము ప్రారంభమవుతుంది. అది దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవడానికి పరమ యోగ్యమైన కాలము కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతా ప్రతిష్టలు, కుంభాభిషేకాలు, ఉపనయన వివాహ గృహప్రవేశాది కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణాలు ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఒక్కొక్క కాలంలో చేసిన దానికి ఒక్కొక్క పటుత్వం ఉంటుంది. ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి, అర్ధరాత్రి నిద్రలేచి అన్నం తినడానికి తేడా ఉండదు. అలాగే ఋషులు కూడా ఏ కాలము పవిత్రమైనది, ఏ కాలమునందు ఏది చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది నిర్ణయించారు. మకర సంక్రమణం దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి పరమ యోగ్యమైనటువంటి కాలం. అందుకే వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి, ఇతర నదీ ప్రాంతముల యందు పవిత్ర స్నానములు చేస్తారు. చేసి తనకు ఏది కలిగి ఉన్నదో దానిని సమాజము యొక్క అభ్యున్నతి కొరకు, సమాజంలో అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని దానాదులను చేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తానొక్కడు అనుభవించడం గొప్ప కాదు, తనకున్నదాన్ని పక్కవాడితో పంచుకుని అనుభవించడం గొప్ప. అందుకే బలవంతంగా తీసుకోవలసిన అవసరం లేకుండా నీ అంత నువ్వుగా ఒకరికి పెట్టి వారు తిని సంతోషిస్తే వారి తృప్తిని చూసి నువ్వు తృప్తి పొందడం నేర్చుకోమని చెప్పడమే ఇటువంటి సంస్కారవంతమైనటువంటి జీవితమునందు అంతర్లీనముగా ప్రతిపాదింపబడినటువంటి విశేషం. అందుకే ఆ రోజున పితృదేవతలను ఉద్దేశించి, దేవతలను ఉద్దేశించి అనేకమైనటువంటి దానాదులను నిర్వర్తిస్తారు. అలాగే శివాలయాలలో ప్రత్యేకించి అభిషేక కార్యక్రమం నిర్వర్తిస్తారు. శివలింగం చల్లబడితే సమస్త బ్రహ్మాండము చల్లబడుతుంది. మన దేశంలో ఆచారం ఏమి అంటే అందరూ సంతోషంగా ఉండాలి అంటే చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు. సమస్త బ్రహ్మాండము చల్లబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వసుధైక కుటుంబకం, యావత్ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకోవడానికి శివాభిషేకములు చేసి శివార్చనలు చేస్తారు. అలాగే విష్ణు ఆలయాలలో
తులసీదళాలతో సువాసన భరితమైన పుష్పములతో అర్చనలు చేస్తారు. అలాగే పరదేవత యొక్క దేవాలయాలలో అర్చనలు జరుగుతాయి. దేవతా సంబంధమైనటువంటి ఆరాధనా కార్యక్రమములకు, దాన ధర్మాది విశేషములకు, పుష్కరిణి నది మొదలైనటువంటి పవిత్ర జలముల యందు స్నానం చెయ్యడానికి, దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అత్యంత పవిత్రమైన కాలం కనుక మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క ప్రారంభ దివసంగా పరిగణింపబడి అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆ రోజు నుంచి ఇక కొద్దిగా వాతావరణంలో మార్పు వచ్చి ఎండ కూడా ప్రారంభమవడానికి కావలసిన నేపథ్యము అలా ఆవిష్కృతమైన కారణం చేత అందరికీ ఆరోగ్యం కూడా బాగా నిలబడుతుంది. అట్లాగే తరువాతి రోజు పండగ కనుమ పండుగ. కనుమ పండుగ పశు పక్షి పూజలు చేస్తారు. మనకి ఋషులు నేర్పినటువంటి గొప్ప విషయం ఏమి అంటే శం ద్విపదే శం చతుష్పదే. కేవలం 2 కాళ్ళున్న ప్రాణులు సంతోషించాలని కోరుకోవడం కాదు, మనకి సంతోషంగా ఉండడానికి ఉపకారం చేసినటువంటి ఎన్ని కాళ్ళు కలిగిన ప్రాణులైనా మనం వాటి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకోవాలి. ప్రధానంగా రైతు యొక్క వ్యవసాయంలో చాలా చాలా ప్రముఖ పాత్ర పోషించేటటువంటివి ఆవు, ఎద్దు. అందుకే ఆ రోజున ప్రత్యేకించి ఎద్దులన్నిటినీ అలంకారం చేస్తారు, ఎద్దులన్నిటినీ కూడా సంతోషపెడతారు. అలాగే వాటికి పాయసాన్నం వండి అవి దున్నినప్పుడు వచ్చినటువంటి పంట కనుక వాటికి కూడా పాయసాన్నం వండి పెడతారు. చాలా గొప్పగా వాటికి అలంకారం చేస్తారు. అలాగే పక్షి పూజలు చేస్తారు. ఆ పంట వచ్చినప్పుడు ధాన్యపు కంకులు గుత్తి కట్టి దేవాలయాలలో సమర్పణం చేసి ఆహారం కోసం ఆకాశంలో తిరిగేటటువంటి పక్షులు కూడా సంతోషంగా దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి భగవంతుని ముందు కట్టబడినటువంటి కంకులలోని ధాన్యాన్ని తిని సంతోషించాలని, వాటిలో ఉన్న జీవుడు కూడా తృప్తి పొందాలని కంకులు కడతారు. పక్షి పూజ చేయడం వెనక ఒక సిద్ధాంతం ఉన్నది. పక్షికి కృతజ్ఞతాభావన ఉన్నది అంటారు. పక్షి చెట్టు మీద దాని జీవనం ప్రారంభమవుతుంది. ఇంచుమించుగా చెట్టు మీదే దాని జీవితం పరిసమాప్తమైపోతుంది. తల్లి తండ్రి ఒక చెట్టు మీద గూడు కడతాయి, అందులోనే గుడ్లు పెడతాయి, అందులోనే పొదుగుతాయి, అక్కడే పిల్ల పుడుతుంది. తల్లి పక్షి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆహార సముపార్జనం చేసి పిల్ల పక్షికి అందిస్తుంది. చెట్టు మీదే పెరిగినటువంటి పిల్లపక్షి రెక్కలు రాగానే చెట్టు మించి ఎగిరి తన ఆహారాన్ని తాను సముపార్జించుకొని వేరొక చెట్టు మీద గూడు పెట్టి ఆ చెట్టు మీద కూర్చుంటుంది. చెట్లకి కాసినటువంటి కాయలు పళ్ళు తింటాయి. మా అందరి జీవితమునకు ఆధారమైనటువంటి ఈ చెట్లు విరివిగా పెరగాలి. అందుకే ఆ చెట్టుకు కాసినటువంటి పండు గుజ్జు తింటాను, ఆ పండు యొక్క తొక్క తింటాను, రసాన్ని తాగుతాను, అవి జీర్ణం చేసుకుంటాను. గింజలు మాత్రం జీర్ణం చేసుకోను. గింజలు జీర్ణం చేసేసుకుంటే మళ్ళీ చెట్లు పుట్టే అవకాశం ఉండదని అవి విసర్జనం చేసినప్పుడు ఆ గింజల్ని విడిచిపెట్టేస్తాయి. ఆ గింజలు భూమి మీద పడి వర్షాకాలంలో చినుకు తగిలినప్పుడు ప్రత్యుత్పత్తిని పొంది అందులోంచి అంకురములు వచ్చి చెట్లు ఏర్పడతాయి. పక్షి తాను ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఆ చెట్టుని జ్ఞాపకం పెట్టుకుని ఆ చెట్లు విరివిగా పెరగడానికి వీలైన రీతిలో ప్రవర్తించి కృతజ్ఞతను ఆవిష్కరించింది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి రామాయణం కిష్కింధకాండలో. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి వ్యక్తికి మాత్రం అసలు నిష్కృతి లేదు. అంత కృతజ్ఞతాభావంతో పక్షి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ రోజున పక్షి పూజ అని నిర్ణయం చేయడం జరిగింది. అలాగే పశు పూజలు చేస్తారు. అంటే ఆవులు, ఎద్దులు మొదలైనటువంటి వాటికి పూజ చేస్తారు. గోపూజ సాక్షాత్ పరదేవతా పూజగానే చేస్తారు. మఠాలు, పరమ పవిత్రమైనటువంటి శృంగేరి, కంచి మొదలైనటువంటి పీఠ ప్రాంగణాలలో చేసేటటువంటి గోపూజలు కూడా పరదేవతా పూజకు ప్రత్యామ్నాయంగానే చేయబడతాయి. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో ఈ పండగలు నడుస్తాయి. దీనిలో తెలుగువారి యొక్క సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. హరిదాసులు రావడం, ఒక ఇంటి ముందు నిలబడకపోవడం, వాళ్ళు హరికీర్తిని గానం చేస్తూ ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళిపోతుంటే గృహస్థులే బయటికి వెళ్ళి దగ్గరకి ఆ హరిదాసు వచ్చినప్పుడు ఆయన
ఒక పక్క తంబురా వాయిస్తూ చిడతలు మీటుతూ అలవోకగా వంగుంటే అతని తల మీద ఉన్న పాత్రలో ఆ బియ్యం పోస్తారు. అలాగే ఇవ్వవలసిన ద్రవ్యాన్ని కూడా అందులోనే వేస్తారు. చాలా గొప్పగా పాటలు పాడుతూ ఉచ్చైస్వరంతో పెద్ద కంఠంతో వీధిలో ఎక్కడో మొదటి గుమ్మం దగ్గర పాడుతుంటే వీధిలో చివర ఇంటి వరకు వినపడేటట్టుగా చక్కగా హరిదాసులు పాడుతూ వెళ్ళడం అనేటటువంటిది ఈ కాలంలో పరమ పవిత్రమైనటువంటి సంస్కృతి అంతర్భాగమైన విశేషం. అలాగే గంగిరెద్దులు ఆడించడం, గంగిరెద్దులు ఆడించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ గంగిరెద్దును ఆడిస్తూ ఆ ఇంటి యజమాని అన్ని విధాలా వృద్ధిలోకి రావాలని మంగళప్రదమైనటువంటి మాటలు మాట్లాడతాడు. తనదైన శైలిలో పాటలు పాడతాడు. ఇవన్నీ కూడా నిర్వర్తించడం, అలాగే ఆ అలంకృతమైనటువంటి గంగిరెద్దుని ఆదరించడం, గంగిరెద్దుని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని గౌరవించడం, ఆయనకి తాను ఇవ్వగలిగినది ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుగునాట సంస్కృతిలో అంతర్భాగమైన విశేషాలు. వీటన్నిటిని మించి ప్రత్యేకంగా కన్నెపిల్లలందరూ కూడా గొబ్బిళ్ళు పెడతారు. గొబ్బిళ్ళు అంటే ఆవు పేడ ముద్ద చేసి సర్వసాధారణంగా పూజకు ఉపయోగించని బంతి పూలను ఉపయోగించి పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళు తమ అభ్యున్నతిని కోరి పాటలు పాడుతూ ఆ గొబ్బిళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి చిట్ట చివర్లో వాటికి ఆ పులగాన్ని నైవేద్యం చేస్తారు. పులగాన్ని నైవేద్యం చేయడం ఎందుకు అంటే మూలాధార చక్రమునందు అధివసించి ఉండేటటువంటి దేవతాస్వరూపానికి ఈ పులగం అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఈ విషయము అవగతమవుతుంది. ఆ పులగం వండేటప్పుడు కూడా పొట్టు కలిగినటువంటి పెసరపప్పు, బియ్యం, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే మిరియాలు, జీలకర్ర, సైంధవ లవణం, కొబ్బరి ముక్కలు మొదలైన పదార్థములు వేసి వండుతారు. అది అత్యంత సువాసనాభరితమై శ్రేష్టమైనటువంటి పదార్థం. దాన్నే ఆవు పేడయందు శ్రీ మహాలక్ష్మి ఉంటుంది అని మనకి మహాభారతం చెప్తోంది కనుక ఆ గొబ్బిళ్ళకి నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే పులగాన్ని తిన్న కారణం చేత మూలాధార చక్రమునందుండేటటువంటి దేవత ప్రసన్నురాలవుతుంది. ఆవిడ ప్రసన్నురాలైతే సరస్వతీ కటాక్షం, ఎముకలకు పుష్టి, శరీరమునకు తుష్టి కలుగుతాయి. ఒక ఇంట మనశ్శాంతి, ఒక ఇంట అందరి యొక్క ఉత్సాహము ఆ ఇంటి యజమానురాలు మీద ఆధారపడి ఉంటాయి. ఆమె ఆరోగ్యంగా, ఆమె సంతోషంగా ఉంటే ఆమె వండి పెట్టినవి తిని ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది. స్త్రీ ఎంత ప్రధానురాలో ఆమె ఆరోగ్యంగా ఉండడం అనేటటువంటిది సమాజానికి అంతటికీ కూడా ఎంత అవసరమైన విషయమో గుర్తించి వాళ్ళు బాగా చదువుకుని సంస్కారవంతులై ఉన్నతమైన స్థితిని వాళ్ళు కూడా పొందాలి అన్న ఉద్దేశ్యంతో తేలికైనటువంటి పూజా విధానాన్ని కన్యపిల్లలందరికీ నిర్ణయించి వాళ్ళు ఆటపాటలతో ఉల్లాసంగా సంతోషంగా పూజ చేసుకునేటట్టుగా వ్యవస్థ చేసి ఈ గొబ్బిళ్లను ఏర్పాటు చేశారు. బహుశः పూర్ణాహుతి చేసినట్టుగా ఈ ఆరాధన చేసిన గొబ్బిళ్ళన్నీ కూడా పక్కన పెట్టి భోగి పండగ నాడు వేసేటటువంటి భోగి మంటలలో వేసేస్తారు. అలాగే ఆ భోగి పీడ తొలగిపోవడం కోసమని సర్వత్రా మంటలు వేస్తారు. మంట దహించి వేస్తుంది, భోగి పీడని భోగి మంట దహించి వేస్తుంది అని. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి విషయముల యొక్క సమాహార స్వరూపంగా తెలుగునాట సంస్కృతి యొక్క ఔన్నత్యము, అందులో త్యాగము ఎంత అంతర్లీనమై ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉండి సమాజము ఎంత శాంతియుతంగా ఉండాలని, పరిపుష్టంగా ఉండాలని కోరుకున్నారు దేవతానుగ్రహాన్ని పొందడానికి. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, మనిషి త్యాగబుద్ధితో ప్రవర్తించి జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఈ పండుగల యందు నిక్షేపించారు.
కష్టపడి బ్రతకడంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియచేశారు. ఇంత గొప్ప పండగలు కానీ వాటి సంస్కృతి ఆవిష్కృతమయ్యేటట్టుగా మంచి మనసుతో వేరొకరి భావనలకు ఇబ్బంది కలగని రీతిలో మనందరం సంతోషంగా ఈ పండగలు చేసుకుందాం. ఈ పండగలు నిజంగా ప్రతివారికి తెలుగునాట పండగలుగా నిలబడాలని, అందరూ సంతోషంగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి భగవంతుని యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ అసంఖ్యాకమైనటువంటి భక్తి టీవీ ప్రేక్షకులకు ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను.